మహిళలకు ఇచ్చే 2500 మహాలక్ష్మి గురించి అడిగినవా? ఈడు అడగడట కానీ మళ్ళీ బీహార్లో పోయి చెప్తాడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీకి బీహార్లో చెప్పే హక్కే లేదు నీకు. తెలంగాణ ప్రజలను మోసం చేసినావు రాహుల్ గాంధీ. క్షమాపణ చెప్పు తెలంగాణ ప్రజలకు. తర్వాతనే పోయి నువ్వు బీహార్లో ఓట్లు అడగాల బిడ్డ. ఈడ మోసం చేసి ఇంకా అడవై సిగ్గు లేకుండా చెప్తావా నువ్వు? ఇంకా బీహార్ ప్రజల్ని మోసం చేస్తావా? తెలంగాణను మోసం చేసింది చాలదా రాహుల్ గాంధీ నీకు? ఇంకా పోయి బీహార్లో మోసం చేస్తావు. ఇవన్నీ కూడా మనం ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఉన్న పథకాలు బంద్ అయినాయి. కొత్త ఇడ్స్ పెట్టు. కేసీఆర్ కిట్ బంధు, న్యూట్రిషన్ కిట్ బంధు, బతుకమ్మ చీరలు బంధు, ఫీజు రియంబర్స్మెంట్ బంధు, సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం బంధు. ఉన్న పథకాలు బంద్ పెట్టినావు కదా నువ్వు. కొత్త ఏం చేసినావు? కాళేశ్వరం కూలిందంటాడు, మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతా అంటాడు. కాళేశ్వరం కూలిందంటాడు, మొన్న పోయి గంధమల్ల కాడ కొబ్బరికాయ కొట్టాడు, 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అంటాడు. కాళేశ్వరం కూలిందంటది, కొండ సురేఖ వచ్చి రంగనాయక సార్ కాడ మనం కట్టిన కాడ గేట్ కాబట్టి 1 లక్ష ఎకరాలకు నీళ్ళు ఇడిచిన అంటది. మరి ఎక్కడి 1 లక్ష ఎకరాలు? ఎక్కడిది రంగనాయక సాగర్? ఎక్కడిది సిద్దిపేటలో వండే పంట? మనకు తెలియదా? 1 లక్ష ఎకరాలు ఇవాళ యాసంగి పంట, వానకాలం పంట బంగారములో పడుతుందంటే అది కాళేశ్వరం కాకపోతే ఏందో మీరు ప్రజలకు చెప్పాలి. ఈ కాంగ్రెస్ ఎట్లా దగా చేస్తుంది, కాంగ్రెస్ ఎట్లా మోసం చేస్తుంది. కండ్ల ముంగట గలగల కాళేశ్వరం నీళ్లు, గోదావరి నీళ్లు కాళేశ్వరం కాలువలలో బారుతుంటే కండ్లుండి చూడలేని కబోదుల్లాగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తా ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ పోయే నీళ్లు మల్లన్న సాగర్కి వెళ్ళిపోతున్నాయి కదా. మల్లన్న సాగర్ కాళేశ్వరం కంటే ముందున్నదా? మొన్న ఎప్పుడు అన్నాడు రేవంత్ రెడ్డి, మా రాజశేఖర రెడ్డి కట్టిండు మల్లన్న సాగర్ అన్నాడు. సిగ్గు ఉండాలి అడతందుకు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మల్లన్న సాగర్ ఉన్నదా? దాన్ని రూపొందించింది కేసీఆర్ ప్రభుత్వం, దాని ప్రణాళిక చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, టెండర్లు పిలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వం, భూసేకరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మల్లన్న సాగర్ అనే పేరు ఆ మల్లన్న దేవుడి పేరు మీద పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ మల్లన్న సాగర్ లో నీళ్లు నింపింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ నీళ్లు విడుదల చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అయితే ఇది మా వైఎస్ఆర్ కట్టిండు అంటాడు సిగ్గు లేకుండా. అంటే ఎన్ని అబద్ధాలు, ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడతాడో మీకు తెలియదా? మండు టెండర్లో ఎండాకాలంలో మన ఊర్లలో చెరువులు మత్తలు దుంకినాయా లేవా? అసలు కళ్ళనన్నా కన్నమా? ఎండాకాలంలో చెరువు మత్తడి దుంకుతుందని సిద్దిపేటలో ఏ రైతన్న కలగన్నడా అని అడుగుతా ఉన్నా నేను. మన కళ్ళతో చూసినాం కదా. అవి కాళేశ్వరం నీళ్ళు అయిపటికే కదా ఎండాకాలంలో చెరువులు మత్తళ్ళు దుక్కినాయి. చేపలు కూడా బంద్ అయిపోయాయి. పోయినసారి చేపలు వేసినారే, పోయిన సంవత్సరం చేపలు బంద్. ఈ సంవత్సరం ఇది వరకు చేప పిల్లలు దిక్కేలేదు. ఇంకెప్పుడైతే చెరువులు నిండే సగం కొట్టుకపోయినాయి, చేపలు ఉన్నాయి, కిందికి పోయినాయి. ఈ సంవత్సరం కూడా ఇంతవరకు ఇంకెప్పుడు పోతావు నువ్వు? మొదలే వేయాలి కదా. బతుకమ్మ లోపలనే చేపలు వేస్తే ఎండాకాలం వరకు ఇంత కిలో అంత అయితే అమ్ముకుంటే మా ముదిరాజులో మా బెస్తోల్లో బతుకుతారు. అంటే ముదిరాజులకు కూడా మోసం చేసినావు, బెస్తోళ్ళకు కూడా మోసం చేసినావు. అరే గౌన్లోళ్ళకు కూడా ఆగంబట్టిరు పాపం మా గౌడన్నల్ని. సిద్దిపేట కల్లు డిపో మీద రైడ్ చేస్తే నెల రోజులు జైలు ఉండొచ్చారు మా గౌడన్నలు. రంగనాంపల్లి కల్లు డిపో మీద దాడి. అసలు 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో ఎవడన్నా కల్లు డిపో దిక్కు ఆఫీసర్ అంటే కన్నెత్తి చూసినాడే. చెట్టు పన్ను రద్దు చేసిండు, పాత బకాయిలు రద్దు చేసిండు, ఆటోమేటిక్ రెన్యువల్ తెచ్చిండు, ఈత వనాలు పెట్టిండు కేసీఆర్. కాంగ్రెస్ వాడు చేంజ్ చేసిండు. మంత్లీ మామూలు, ఏడాది మామూలు ఇవ్వకపోతే కల్లు డిపో మీద దాడి, జైళ్ళల్లో పెట్టుడు. మా సిద్దిపేట గౌడన్నలు మొన్న నెల రోజులు జైలు ఉండొచ్చారు. 40 లక్షలు లంచం ఇచ్చిందట పాపం. ఏది బయటకు వచ్చినందుకు లంచమైంది 40 లక్షలు. ఇది కాంగ్రెస్ కథ. ఎవరినే నాయన మీరు పోగు పోసింది? ఎవరు రైతులను ఆగం చేస్తుంది, గౌడన్నలను ఆగం చేస్తుంది, మా మత్స్యకారులను ఆగం చేస్తుంది. ఎవరికన్నా ఒక్కరికి మీరు చేసిన మంచి పని ఏమైనా ఉందా? ఇంకా పిల్లల చదువులు ఖరాబ్ చేస్తారు ఎవడన్నా? ఫీజు రియంబర్స్మెంట్ ₹1 ఇయ్యలే రేవంత్ రెడ్డి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, కరోనా వచ్చిన నాడు కూడా 1500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన మేము. మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల చదువులు దెబ్బతినద్దని. కరోనా వచ్చినా కష్టం వచ్చినా కేసీఆర్ రైతు బంధు ఆపలేదు, పిల్లల చదువులు ఆపకుండా ఫీజు రియంబర్స్మెంట్ పైసలు ఇచ్చిండు. నువ్వెందుకు ఇస్తలేవు? మూటలు ఢిల్లీకి మోయడానికే సరిపోతుందా? పిల్లల చదువులకు నీకు పైసలు ఇయ్యే చేతనైతే లేదా? ఏం చెప్పినావు ఆ రోజు? ఎందుకు పిల్లల చదువులకు పైసలు ఇవ్వవు కూడా మనం అడగాలి. అందుకే ఈ కార్డు దయచేసి మీరు ప్రతి ఇంటికి కూడా ఇవ్వాలి. ప్రతి ఇంట్లో 100 రోజుల్లో ఇస్తామన్నారు, 700 రోజులైంది.
ఇంకా ఇవ్వలేదు కనుక కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. కట్టియాలి కదా, 3 నెలల తర్వాత అది కట్టియాలి కదా. మొదటి 3 నెలలు అంటే మీరు పెట్టుకున్నారు 100 दिन में करते हैं, 100 दिन छोड़ देंगे, 100 दिन के बाद जितना भी पैसा आना है वो गिन के देना पड़ता. तुम లెక్క పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది బిడ్డ. నువ్వు ఒక్కొక్క నెలకు 4,000 పింఛన్ 2,000 బాకీ పడ్డట్టు. ఇప్పుడు 22 నెలలు, 22 ఇంటూ 2,000 అంటే ఎంత? 44,000. రైతు బంధు పోయిన వానకాలం 15,000, పోయిన యాసంగిలో 3 ఎకరాలకు వచ్చింది, మిగతాలకు 15,000. ఇప్పుడు 15,000 బదులు 12 ఇచ్చిన. లెక్క పెట్టి ఇయ్యద్దా? రుణమాఫీ అయినా అదే ఎవరన్నా ఊళ్ళో పూర్తిగా